Subscribe to Color Frames. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా అడిలైడ్లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1తో సిరీస్ సమమైంది. ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. ప్యాట్ కమిన్స్ కీలక భీకర బంతులతో టీమిండియాను వరుసపెట్టి పెవిలియన్కు దారి చూపించాడు. రెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్లలో 57 పరుగులిచ్చి 5 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో కూడా కమిన్స్ 2 వికెట్లు తీశాడు. ఈ విధంగా మొత్తం 7 వికెట్లు పడగొట్టిన కమిన్స్ ఆస్ట్రేలియా విజయంలో కెప్టెన్ పాత్ర పోషించాడు. అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి కమిన్స్ తన పేరు మీద ఉన్న ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. భారత్పై రెడ్ అండ్ వైట్ బాల్స్తో 5 వికెట్లు తీసిన కమిన్స్ పింక్ బంతితోనూ భారత్పై 5 వికెట్లు తీశాడు. అంటే 3 రకాల బంతుల సిరీస్లో కమిన్స్ 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా నిలిచాడు. ఈ సిరీస్లో కమిన్స్ కెప్టెన్గా ఆల్రౌండర్గా సత్తా చాటుతున్నాడు. కమిన్స్ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే 64 టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలతో 1312 పరుగులు చేశాడు. బౌలింగ్లో 279 వికెట్లు తీశాడు. ఈ సమయంలో ఒక ఇన్నింగ్స్లో 13 సార్లు 5 వికెట్లు మరియు 2 సార్లు ఒక మ్యాచ్లో 10 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. 23 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన చెప్పవచ్చు. కాగా 5 రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ కేవలం 2.5 రోజుల్లోనే ముగిసింది. దీనికి ప్రధాన కారణం టీమిండియా బ్యాటింగ్ లైనప్. టీమిండియా బ్యాటర్లు విఫలమైన వేళ ఆసీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణిస్తూ భారత్పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇకపోతే శనివారం నుంచి బ్రిస్బెన్ వేదికగా 3వ టెస్ట్ ప్రారంభం కానుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.